హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీరందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి, ఈ దేశ ప్రజలందరూ బాగుండాలని నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి అదే కోరుకుంటాను. ఉదయాన్నే నేను ఫ్రెష్గా మొక్కలను చూడటం నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా. డోర్ తీయగానే నాకైతే ఫస్ట్ అవే కనిపిస్తాయి. ఈరోజు అయితే సండే కదా, సండే ఫస్ట్ మేము పొలం ముందు కొట్టాలని చెప్పేసి వెళ్ళాం అనమాట. ఇదిగో మా నాని, నేను, మా వారు ముగ్గురు వెళ్ళాము. ఏం చెప్తామండి, మా పొలం కష్టాలు అంతా ఇంత కాదు. ఫస్ట్ అయితే అస్సలు వేసాము, విత్తనం వేసిన దగ్గర నుంచి ఒక్కటే వర్షాలు పడ్డాయి అని చెప్పాను కదా. 5-6 రోజులు కంటిన్యూగా పడటం వల్ల ఏ విధంగా అయినా సరే మొక్కలు అయితే అంత గ్రోత్ ఏమి లేదు. అసలు విత్తనాల్లో కూడా కొంచెం తేడా ఉందంటున్నారు. మేబీ విత్తనాల్లో కూడా తేడా ఉంది. ఎందుకని పక్క వాళ్ళ చేలు మా చేలు కంపేర్ చేస్తే వాళ్ళు వేరే చోట తెచ్చారు, మేము ఒక చోట తెచ్చాము. విత్తనాల వల్లే అనుకుంటున్నాం మేబీ. ఎందుకంటే వాళ్ళ చేలు కొంచెం గ్రోత్ ఉన్నాయి, మావైతే అసలు గ్రోత్ ఏమీ లేదు, చిన్నగానే అనిపిస్తున్నాయి. పెట్టి కూడా దాదాపు 20 days అవుతుంది కదా, గ్రోత్ రావట్లేదు. కలుపు మందు అయితే కొట్టేద్దామని చెప్పి అన్నారు మా వారు. సరే అని చెప్పేసి మేమైతే వెళ్ళి కలుపు మందు అయితే కొడుతున్నారు. కలుపు అంతగా ఏమీ లేదు కానీ ఫస్ట్ కొట్టడం వలన కొంతవరకు నివారించవచ్చు అని చెప్పేసి మేమైతే మందు కొట్టడానికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి చికెన్ అయితే తీసుకొచ్చారు మా వారు. తీసుకొచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చానమాట. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ వంట చేయాలి కదా. వంట అయితే ఆడవాళ్ళకి తప్పదు. ఎక్కడికి వెళ్ళి ఏ పని చేసి వచ్చినా సరే వంట మాత్రం మన కోసమే అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంక నేను ఇంటికి వచ్చి చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీ చేసినాక మా నాన్న, మమ్మీ నేను ఈరోజు వెళ్ళిపోతాను కదా, నాకైతే గులాబ్ జామ్ చేసి పెట్టు అని అన్నాడు. సరే నానే, నీ కోసం అడిగావు కదా, నేను ఎందుకు చేయను, నా చేస్తానని చెప్పేసి నేనైతే గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. పంచదార పాకం ఒక పక్కన పెట్టేశాను. గులాబ్ జామున్స్ అయితే చేశాను అనమాట. ఇవైతే కొంచెం రెడ్గా వచ్చేదాకా వేయించుకోవాలి మనం సిమ్లో పెట్టి. నేనైతే అలానే చేశాను, కొంచెం కొంచెంగా వేసుకుని వేయించాను అనమాట. ఈ కలర్ ఇంకా రావాలి, కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకుంటే చాలా బాగుంటాయి అనమాట. ఎంతో జ్యూసీగా ఉంటాయి కదా గులాబ్ జామ్స్. ఎన్ని తినాలనిపిస్తుంది స్వీట్ తినే వాళ్ళకైతే. నేనైతే అంతగా స్వీట్ని లైక్ చేయను, నాకు ఇష్టం ఉండదు స్వీట్ పెద్దగా తినడం. మా నాని అయితే తింటాడు స్వీట్ తింటే చాలు, ఇంకా భోజనం కూడా వద్దనే చెప్తాడు. ఏమైనా స్వీట్ పెడితే అదే చేస్తాడు. భోజనానికి ముందు అయితే అసలు వద్దు, నేను భోజనం తిన్నా అని చెప్పేసి స్వీటే తింటాడు. అందుకని చెప్పి ఎక్కువ శాతం తినడు ఫస్ట్. సరేలే, హాస్టల్లో అయితే తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదండి. ఇంటి దగ్గర నుంచి ఏదన్నా తీసుకెళ్తేనే కదా పిల్లలకి. అక్కడంటే మనకి దొరికిన ఐటమ్స్ ఉందా కానీ చాలా లాంగ్ వెళ్ళి రావాల్సి వస్తుందంట. అందుకని చెప్పేసి చేసి పెట్టి మమ్మీ తీసుకెళ్తానని చెప్తే నేనైతే చేశానమాట గులాబ్ జామున్స్. చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలి. వేయించిన తర్వాత వెంటనే సిరప్లో వేస్తే కనుక చాలా అంటే చాలా విడిలిపోతాయి. అలా వేయకుండా ఒక 10 నిమిషాలు పాకం చల్లారేదాకా మనం పక్కన పెట్టేసేసి కనుక వేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి అన్నమాట. అలానే ఉంటాయి. ఇంకా వంట అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఇంటికి వచ్చినాక వంట కంప్లీట్ చేయటం, మళ్ళీ గిన్నెలు కడుక్కోవటం, బట్టలు ఉతుక్కోవటం, ఇదే పని అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు 1 అయ్యిందనమాట వంట అదంతా కంప్లీట్ అయ్యేసరికి. ఇక వంట అయితే చేసేసాను, ఇంకా చూపిస్తున్నాను అనమాట. చికెన్ పచ్చడి కూడా అడిగాడు, చికెన్ పచ్చడి కూడా పట్టాను అనమాట. నేనైతే ఈ పచ్చడి అయితే చింతపండుతో పట్టాను. నేను చింతపండుతో పడితే టేస్ట్ అయితే అమోఘంగా ఉంది, కానీ రెగ్యులర్గా అయితే తినకూడదు, వేడి చేస్తుంది. ఎప్పుడన్నా తింటాడులే అని చెప్పేసి అతని కోసం అని పట్టాను. ఇంకా థమ్స్అప్ కూడా తీసుకున్నాం అనమాట. థమ్స్అప్ ఎప్పుడన్నా తాగాలి, రెగ్యులర్గా అయితే తాగకూడదు. ఇంకా జామున్స్ కూడా అయిపోయినాయి. ఇంక మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట మీకు. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అయినా సరే తిన్ను, ఎక్కువగా ఇష్టం ఉండదని చెప్తున్నా కదా. ఇంకా మా నాని కోసం అయితే ప్యాకింగ్ చేసేసాను అనమాట. ఇదిగో చికెన్ పికిల్ పెట్టేశాను, గవ్వలు చేశానని చెప్పాను కదా, గవ్వలు కూడా పెట్టేశాను. ఇంకా వాడికి ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్స్ కూడా చేశానని చెప్పాను కదా, అవి కూడా డబ్బాలు అయితే పెట్టేశాను. ఇదేనండి వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. బాయ్.